హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఆర్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అంటే ఏపీ టెట్, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్స్, ఆర్ఆర్బి, అలాగే ఏపీపీఎస్ లాంటి ఎగ్జామినేషన్స్కి అవసరమైన గ్రామర్ టాపిక్స్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం యాడ్వర్బ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద రెగ్యులర్ అప్డేట్స్. మనం యాడ్వర్బ్ గురించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డిస్కస్ చేసాం ఇంట్రడక్షన్ పార్ట్ లెవెల్లో. అయితే ఈరోజు మనం డీటెయిల్డ్గా యాడ్వర్బ్ గురించి డిస్కస్ చేద్దాం. యాడ్వర్బ్ అనేది మనకి ఏ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది అంటే, మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ ఉంది. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం గుర్తించడం, అండర్లైన్ చేసి ఇస్తారు, వాటిని మనం గుర్తించడం. ఎక్కువగా మనం యాడ్జెక్టివ్ మరియు యాడ్వర్బ్స్కి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి సందర్భంలో మనం ఇబ్బంది పడడం కంటే యాడ్వర్బ్ గురించి మనం పూర్తి స్థాయి అవగాహన అనేది తెచ్చుకోవడం చాలా అవసరం. అలాగే కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ విషయంలో కూడా యాడ్వర్బ్ అనేది అవగాహన అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే యాడ్వర్బ్స్ మరియు కంజంక్షన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి. కాబట్టి వాటి గురించి కూడా మనం చక్కగా నేర్చుకోవడం అనేది ఎంతైనా అవసరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు. మరొకసారి మనం డెఫినేషన్ చూసినట్లయితే, యాడ్వర్బ్ అనేది ఒక వర్బ్ని లేదా యాడ్జెక్టివ్ని లేదా వేరొక యాడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది. మాడిఫై చేయడం అంటే ఏంటి? మాడిఫై చేయడం అంటే ఆ యొక్క అర్థాన్ని విశదీకరించి లేదా ఎక్స్టెండ్ చేసి, అంటే ఎక్కువ చేసి చెప్పడం, అంటే వివరించి చెప్పడం. ఒక రకంగా చెప్పాలంటే యాడ్జెక్టివ్ ఏ విధంగా అయితే ఒక నౌన్ గురించి చెప్తుందో, యాడ్వర్బ్ కూడా ఒక వర్బ్ గురించి లేదా వేరొక యాడ్జెక్టివ్ గురించి లేదా వేరొక యాడ్వర్బ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, కృష్ణ రన్స్ క్విక్లీ. కృష్ణ పరిగెత్తుతాడు. ఏ విధంగా పరిగెత్తుతాడు? వేగంగా. కాబట్టి ఈ రన్ అనే దానికి ఈ వేగంగా అనేటువంటి ఒక వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది, కాబట్టి అది యాడ్వర్బ్ అవుతుంది. అలాగే చూడండి, దిస్ ఈజ్ ఎ వెరీ స్వీట్ మ్యాంగో. మనం మామూలుగా దిస్ ఈజ్ ఎ స్వీట్ మ్యాంగో అని కూడా మనం చెప్పవచ్చు. అయితే చాలా తీయగా ఉంది అనే విధంగా చెప్పాలంటే ఎ వెరీ స్వీట్ అని మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఎ వెరీ అనేది ఏంటంటే తీయగునుంది అనే విషయాన్ని ఇంకా డిస్క్రైబ్ చేస్తుంది, ఇంకా ఎక్కువ చేసి ఆ మీనింగ్ని ఎక్కువ చేసి చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ని మాడిఫై చేసినట్లు అవుతుంది. ఫస్ట్ సెంటెన్స్లో ఒక వర్బ్ని మాడిఫై చేసినట్లు అవుతుంది. నరేష్ స్పీక్స్ ఫ్లూయెంట్లీ అని మనం చెప్పవచ్చు. నరేష్ ఏ విధంగా మాట్లాడతాడు? ధారాళంగా మాట్లాడతాడు. ఓకే, బాగుంది. కాబట్టి ఒక వర్బ్ని మాడిఫై చేస్తుంది, కాబట్టి ఈ ఫ్లూయెంట్లీ అనేది ఏమవుతుంది? ఒక యాడ్వర్బ్ అవుతుంది ఫస్ట్ చెప్పుకున్నటువంటి సెంటెన్స్ ప్రకారం. అయితే ఒక యాడ్వర్బ్ను కూడా ఇంకొక యాడ్వర్బ్ మాడిఫై చేస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి చూడండి, నరేష్ స్పీక్స్ క్వైట్ ఫ్లూయెంట్లీ. చాలా ధారాళంగా మాట్లాడతాడు. ఇక్కడ చాలా అనేటువంటి విధంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ మూడు విధాలుగా మనకి యాడ్వర్బ్ అనేది ఉపయోగపడుతుంది. ఒక వర్బ్ని మాడిఫై చేయొచ్చు, ఒక యాడ్జెక్టివ్ని మాడిఫై చేయొచ్చు, లేదా వేరొక యాడ్వర్బ్ని కూడా అది మాడిఫై చేయవచ్చు. ఈ విధంగా మనం యాడ్వర్బ్ గురించి డిస్కస్ చేసాం. మరొక 3 ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, మోహన్ వర్క్స్ హార్డ్. చూడండి, ఇక్కడ మోహన్ వర్క్స్ హార్డ్. మోహన్ కష్టపడతాడు. ఏ విధంగా కష్టపడతాడు? కష్టపడి పని చేస్తాడు. సో వర్క్స్ అనేది ఇక్కడ హార్డ్ అనేటువంటి వర్డ్ వర్క్స్ అనే దాన్ని మాడిఫై చేస్తుంది. అలాగే ఇట్ ఈస్ బిట్టర్లీ హార్డ్ టుడే. ఇట్ ఈస్ బిట్టర్లీ హార్డ్ టుడే. ఇట్ ఈస్ హార్డ్ టుడే అని మనం చెప్పవచ్చు, కానీ చాలా లేదా దారుణంగా, ఎక్కువగా అని మనం చెప్తాం కదా. కాబట్టి ఆ విధంగా మనం యూజ్ చేసినట్లయితే ఏదైనా వర్డ్ ఈ విధంగా బిట్టర్లీ హాట్, ఇక్కడ హాట్ అనే యాడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది.
ఇక్కడ వర్క్స్ అనేటువంటి వెర్బ్ని మాడిఫై చేస్తుంది. సచిన్ బ్యాటెడ్ వెల్ అని చెప్పవచ్చు. సచిన్ బ్యాటెడ్ వెరీ వెల్ అని చెప్పినప్పుడు ఈ వెరీ అనేది మనకి యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక వర్బ్ని, ఒక యాడ్జెక్టివ్ని, ఒక యాడ్వర్బ్ని కానీ మాడిఫై చేసినట్లయితే లేదా డిస్క్రైబ్ చేసినట్లయితే ఆ వర్డ్ని మనం యాడ్వర్బ్ అని అంటాం. ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి 10 కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఉన్నాయి. అయితే మనం కైండ్స్ గురించి చూసి వరి అవసరం లేదు, కానీ వాటి యొక్క యూసేజ్ అంటే వాటి యొక్క వాడకం ఏ విధంగా ఉంటుంది, వాటిని మనం ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అనేది ఫస్ట్. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అనేది ఒక యాక్షన్ ఎప్పుడు జరిగిందనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఎగో, బిఫోర్, ఆల్రెడీ లాంటి ఈ యాడ్వర్బ్స్ అన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తాయి. అలాగే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ హియర్, దేర్, ఇన్, అవుట్, అప్, ఇన్సైడ్, అవుట్ సైడ్, అబోవ్ ఈ విధంగా ఎక్కడ ఒక యాక్షన్ ఎక్కడ జరిగింది లేదా ఇటువంటి విషయాల్ని యాక్షనే కావచ్చు లేదా పరిస్థితి కావచ్చు, వెర్బ్ ఏ విషయాన్ని తెలియజేస్తుందో ఆ విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అలాగే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే ఏ విధంగా జరిగింది, ఫ్లూయెంట్లీ, సీరియస్లీ, క్లియర్లీ ఇలా చాలా యాడ్వర్బ్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. ఇవి యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మేనర్ని అంటే ఏ విధంగా ఒక యాక్షన్ జరిగింది లేదంటే ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తాయి ఇవి. అలాగే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత తరచుగా లేదా ఎన్నిసార్లు ఒక యాక్షన్ జరిగిందనే విషయాన్ని తెలియజేసే యాడ్వర్బ్స్ అన్నీ కూడా ఇవి. అలాగే యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ లేదా క్వాంటిటీ తీవ్రత లేదా పరిమాణం విషయాన్ని తెలియజేసేవి. హౌ మచ్ ఎంత అనే విషయాన్ని తెలియజేస్తాయి ఇవన్నీ కూడా. అలాగే యాడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ కారణాన్ని లేదా పర్పస్ ఉద్దేశ్యాన్ని తెలియజేసే యాడ్వర్బ్స్ అన్నీ కూడా ఇవి. ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి ఇవి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కోసం మనం ఇవ్వడం జరిగింది. యాడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ ఆర్ నెగేషన్. అఫర్మేషన్ అంటే పాజిటివ్గా చెప్పడం, నెగేషన్ అంటే నెగిటివ్గా చెప్పడం. అంటే నెగిటివ్గా అంటే అక్కడ చెప్పే సెన్స్ నెగిటివ్ అని కాదు, అక్కడ అర్థం నెగిటివ్ అని కాదు, అక్కడ మనం ఇచ్చే ఆన్సర్ అనేది నెగేషన్ లేదా పాజిటివ్ అనేది చూసుకోవాలి. అంటే ఎస్ అని చెప్తే అది అఫర్మేషన్, నో అని చెప్తే అది నెగేషన్. ఆ విధంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంట్రోగేటివ్ యాడ్వర్బ్స్ మనం వాట్, వెన్, వై, వేర్, హౌ వీటిని మనం ఇంట్రోగేటివ్ యాడ్వర్బ్స్ అంటాం. అయితే మనం వీటిని యాడ్జెక్టివ్స్గా కూడా నేర్చుకుంటాం. అయితే ఆ విషయాన్ని మనం ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకునేటప్పుడు ఒక విషయాన్ని మనం గమనిస్తాం. ఏంటంటే ఒక వర్డ్ని మనం ఇండివిజువల్గా చూసి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి వాటి యొక్క ఫంక్షన్స్ని బట్టి, వర్డ్స్ యొక్క ఫంక్షన్ బట్టి డివైడ్ చేయబడ్డాయి, క్లాసిఫై చేయబడ్డాయి. కాబట్టి అవి ఒక సెంటెన్స్లో ఏ విధంగా యూజ్ చేయబడ్డాయి అనే దానిపైన మాత్రమే ఆధారపడి మనం వాటిని యాడ్జెక్టివ్స్ అంటామా, యాడ్వర్బ్స్ అంటామా అనే విధంగా మనం డిస్క్రైబ్ చేయగలము. ఓకే, నెక్స్ట్ మనం రిలేటివ్ యాడ్వర్బ్స్ ఉన్నాయి. వేర్, వెన్, వై వీటిని మనం రిలేటివ్ యాడ్వర్బ్స్ అని అంటాం. అలాగే కంజంక్టివ్ యాడ్వర్బ్స్ వీటిని మనం లింకర్స్గా యూజ్ చేస్తాం సెంటెన్సెస్లో. ఇవి అకార్డింగ్లీ, బిసైడ్స్, ఈక్వల్లీ ఈ విధంగా. ఇక్కడ మనకి బిసైడ్స్ అనేది ప్రపోజిషన్గా కూడా ఉంటుంది. కాబట్టి ఒక వర్డ్ని మనం 3 or 4 విధాలుగా మనం యూజ్ చేస్తాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం యూసేజ్ ప్రకారము చూసుకుని వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అంటే ఆ ఫంక్షన్ బట్టి, అది సెంటెన్స్లో చేసే వర్క్ని బట్టి మనం వాటిని ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా డిసైడ్ చేయాలనేది అవసరమవుతుంది. చూడడానికి ఇవి మనకి చాలా బేసిక్ టాపిక్స్లో ఉన్నప్పటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వీటి నుంచి మనకి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. వీటి నుంచి మనకి క్వశ్చన్స్ ఎప్పుడు క్లియర్గా రావు, కానీ ఎక్కువగా ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్లో అయితే ఎర్రర్ ఫైండింగ్ విషయంలో చాలా ఎక్కువ బిట్స్ మనకి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ని కొంచెం డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం డినోట్ ద టైమ్ వెన్ ద యాక్షన్ ఈజ్ డన్. ఎప్పుడు ఒక యాక్షన్ జరిగిందనే విషయాన్ని తెలియజేస్తాయి. హీ అరైవ్డ్ లేట్, వీ షల్ నౌ బిగిన్ టు వర్క్. హీ అరైవ్డ్ లేట్, ఇక్కడ చూడండి అతడు వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, లేట్గా వచ్చాడు.
అంటే ఇక్కడ అరైవ్డ్ అనే వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్. ఇక్కడ టైంని ఇండికేట్ చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ టైం అని క్లాసిఫికేషన్ కింద మనం నేర్చుకుంటున్నాం. వీ షల్ నౌ బిగిన్ టు వర్క్. ఇక్కడ షల్ బిగిన్ అనే విషయాన్ని ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది. అలాగే ఐ హ్యాడ్ ఎ లెటర్ ఫ్రమ్ హిమ్ లేట్లీ. ఇక్కడ లేట్ ఉంది, లేట్లీ ఉంది, చూడండి. ఐ హ్యాడ్ ఎ లెటర్ ఫ్రమ్ హిమ్ లేట్లీ, రీసెంట్గా. లేట్లీ అంటే అర్థము రీసెంట్గా, లేట్ అంటే మనం లేట్ అయింది అనే అర్థంలో యూజ్ చేస్తాం కదా. ఓకే, ఇక్కడ లేట్లీ అనే అర్థంలో మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. హీ అరైవ్డ్ లేట్లీ అంటే లేట్ అయ్యాడు అనే అర్థంలో యూజ్ చేయకూడదు, రీసెంట్గా వచ్చాడు అనే అర్థంలో యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, లేట్ ఈజ్ బోత్ యాడ్వర్బ్ అండ్ యాడ్జెక్టివ్. లేట్ అనేది మనం యాడ్వర్బ్గా యూజ్ చేస్తాం, యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. లేట్ ఇక్కడ యాడ్వర్బ్, అలాగే లేట్స్ సమ్ నేమ్ యూజ్ చేస్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది. అలాగే లేట్ అంటే ఎర్లీ అనే పదానికి మనం ఆపోజిట్ వర్డ్గా యూజ్ చేస్తాం, యాంటోనిమ్గా యూజ్ చేస్తాం. అలాగే లేట్లీ అనేది కేవలం యాడ్వర్బ్ మాత్రమే, దాని మీనింగ్ వచ్చి రీసెంట్లీ అని అర్థం. వీటిపైన కూడా క్వశ్చన్స్ మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ డిఫరెన్షియేషన్ మనకి తెలియాలి. హీ కమ్స్ హియర్ డైలీ. ఇక్కడ కమ్స్ అనేటువంటి నౌన్ని ఇండికేట్ చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. వేస్టెడ్ టైం నెవర్ రిటర్న్స్. ఇక్కడ ఇది కూడా యాడ్వర్బ్. సో ఈ విధంగా యాడ్వర్బ్స్ ఆఫ్ టైం ఇవి, వీటిని మనం నేర్చుకుంటాం. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, ప్లేస్ని ఇండికేట్ చేసి ఒక యాక్షన్ ఎక్కడ జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తాయి. స్టాండ్ హియర్, ఇక్కడ నిల్చో. గో దేర్, అక్కడికి వెళ్ళు. గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్, ప్రతి చోట దేవుడు ఉంటాడు. కమిన్, వాక్ బ్యాక్వర్డ్, ఇటువంటివన్నీ కూడా మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి ఈ 4 సెంటెన్సెస్ కూడా 1, 2 మరియు 4, 5 మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ కాబట్టి షార్ట్ సెంటెన్స్గా ఉన్నాయి. అలాగే మనం అన్ని సెంటెన్స్లో కూడా వీటిని మనం యూజ్ చేస్తాం. గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్, ఇది మనకి అసర్టివ్ సెంటెన్స్. ఈ విధంగా మనం అన్ని సెంటెన్స్లో కూడా మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ని యూజ్ చేస్తాం. అలాగే థర్డ్ టైప్ చూసినట్లయితే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, డినోట్ హౌ ద యాక్షన్ ఈజ్ డన్. ఒక యాక్షన్ ఏ విధంగా జరిగింది. ద క్వాలిటీ ఆర్ మేనర్ ఇన్ విచ్ ద యాక్షన్ ఈజ్ డన్, ఏ విధమైనటువంటి విధంగా ఒక పని జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తాయి. మానస్ యాక్టెడ్ వైజ్లీ, తెలివిగా ప్రవర్తించాడు. ద 6 ఫాట్ బ్రేవిలీ, ధైర్యంగా సిక్కులు పోరాడారు. దిస్ స్టోరీ ఈజ్ వెల్ రిటన్, చాలా బాగా రాయబడింది ఈ కథ. ద చైల్డ్ స్లెప్ట్ సౌండ్లీ, చాలా బాగా చైల్డ్ బాబు లేదా పాప బాగా నిద్రపోయింది. ఆ విధంగా మనం యూజ్ చేస్తాం. స్లోలీ అండ్ సాడ్లీ, నెమ్మదిగా మరియు బాధగా. వి లేడ్ హిమ్ డౌన్, అతన్ని మేము కింద వేసాము, ఉంచాము అనే అర్థంలో ఈ విధంగా యూజ్ చేస్తామన్నమాట. సో మేనర్ని ఇండికేట్ చేస్తాయి ఇవన్నీ కూడా. అలాగే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, డినోట్ హౌ ఆఫెన్, ఎంత తరచుగా ఒక యాక్షన్ జరిగిందనే విషయాన్ని తెలియజేసే యాడ్వర్బ్స్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ కాల్డ్ హిమ్ అగైన్, ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ వన్స్. ఈ విధంగా మనకి అగైన్, వన్స్ ఇవి మనకి ఎన్నిసార్లు జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తాయి. ఐ హ్యావ్ టోల్డ్ యూ ట్వైస్. హీ ఆఫెన్ మేక్స్ మిస్టేక్స్. హీ సెల్డమ్ కమ్స్ హియర్. ఈ విధంగా యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనం యూజ్ చేస్తాం. యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ క్వాంటిటీ, డినోట్ హౌ మచ్ ఆర్ ఇన్ వాట్ డిగ్రీ ఆర్ టు వాట్ ఎక్స్టెంట్. ఎంత లేదా ఎంత తీవ్రతతో లేదా ఎంతవరకు ఒక యాక్షన్ జరిగిందనే విషయాన్ని తెలియజేస్తాయి. ఐఎమ్ సో గ్లాడ్, యాడ్వర్బ్. హీ వాజ్ సమ్వాట్ ప్లీజ్డ్, యాడ్వర్బ్. ఐ ఆమ్ ఫుల్లీ ప్రిపేర్డ్, యాడ్వర్బ్. దీస్ మ్యాంగోస్ ఆర్ ఆల్మోస్ట్ రైప్. సో ఈ విధంగా ఒక వర్బ్ని లేదా ఒక యాడ్జెక్టివ్ని లేదా ఒక యాడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటే వాటిని మనం యాడ్వర్బ్స్ అంటాం. సో అవి యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ క్వాంటిటీ. మనకి టైప్స్ మీద మనకి అంతగా అవగాహన అనేది అవసరం ఉండదు, కానీ యూసేజ్ మీద చాలా అవసరం. ఐఎమ్ సో గ్లాడ్ ఇక్కడ దేన్ని అది రిఫర్ చేస్తుంది, ఇక్కడ యాడ్వర్బ్ ఇక్కడ ఏంటి యాడ్జెక్టివ్ని రిఫర్ చేస్తుంది స్లో, కాబట్టి అది యాడ్వర్బ్ అయింది. హీ వాజ్ సమ్వాట్ ప్లీజ్డ్, ఇది కూడా యాడ్వర్బే. ఐఎమ్ ఫుల్లీ ప్రిపేర్డ్, ఇక్కడ ఇది వర్బ్, సో సారీ యాడ్జెక్టివ్, ఒక యాడ్జెక్టివ్ని రిఫర్ చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. దీస్ మ్యాంగోస్ ఆర్ ఆల్మోస్ట్ రైప్, ఇక్కడ ఇది కూడా యాడ్జెక్టివ్ కాబట్టి ఒక యాడ్జెక్టివ్ని రిఫర్ చేస్తుంది. సో ఈ విధంగా
ఒక యాడ్జెక్టివ్ని లేదా ఒక వర్బ్ని లేదా ఒక వేరొక వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తే వాటిని మనం యాడ్వర్బ్స్ అంటాం. వాటిని మనం ఈ విధంగా టైంని లేదా డిగ్రీ అంటే ఎంత తీవ్రతతో లేదా ఎంత పరిమాణంలో అవి ఒక పని జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తే వాటిని మనం యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ లేదా క్వాంటిటీ అంటాం. యాడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ ఆర్ పర్పస్, కారణాన్ని లేదా ఉద్దేశాన్ని తెలియజేసే వాటిని యాడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ అంటాం. హీ దేర్ ఫోర్ లెఫ్ట్ ద స్కూల్, అతడు అందువలన స్కూల్ని విడిచిపెట్టేశాడు. సో ఆ విధంగా రీజన్ తెలియజేస్తాయి. హీ వాజ్ హెన్స్ నెగ్లెక్టెడ్ బై ద టీచర్స్, అతడు అందువల్ల టీచర్స్ చేత నెగ్లెక్ట్ చేయబడ్డాడు. కాన్సిక్వెంట్లీ హీ డినీడ్ టు కమ్ టు ద పార్టీ, కాలక్రమేణా లేదా తర్వాత ఆ విధంగా హీ డినైడ్ టు కమ్ టు ద పార్టీ, అతడు పార్టీకి రావడానికి తిరస్కరించాడు. ఆన్ అకౌంట్ ఆఫ్ రెయిన్ కారణంగా మ్యాచ్ పోస్ట్పోన్ అయ్యింది. షీ దస్ ఓపెన్ ద డోర్ అప్లయింగ్ ద లిటిల్ ఫోర్స్, చాలా లిటిల్ ఫోర్స్ని ఆమె అప్లై చేస్తూ ఆ విధంగా డోర్ని ఆమె ఓపెన్ చేసింది. ఈ విధంగా మనకి సెంటెన్సెస్ అనేవి యాడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ లేదా పర్పస్ని తెలియజేస్తాయి. వీటిని మనం యాడ్వర్బ్స్గా గుర్తించగలగాలి. అలాగే ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్స్ చూడండి. దే ఆర్ యూజ్డ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. మనకు తెలుసు ఇంట్రాగేటివ్ అనగానే వాటిని మనం క్వశ్చన్స్ కోసం యూజ్ చేస్తాం. వెన్ డిడ్ హీ కమ్, ఇక్కడ ఈ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. వేర్ డిడ్, హౌ ఆర్, వై డూ, ఈ విధంగా ఒక వర్బ్ని లేదా ఒక యాడ్జెక్టివ్ని లేదా ఒక యాడ్వర్బ్ని డిస్క్రైబ్ చేసినట్లయితే వాటిని మనం యాడ్వర్బ్స్ అంటాం. క్వశ్చన్స్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ యాడ్వర్బ్స్ని ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్స్ అని మనం అంటాం. యాడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ ఆర్ నెగేషన్. డిక్లేర్ వెదర్ సంథింగ్ ఈజ్ అఫర్మేటివ్ ఆర్ నెగిటివ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆ రెస్పాన్స్ని మనము చెప్తాం. ష్యూర్లీ యు ఆర్ మిస్టేకెన్, కాబట్టి ఈ విధంగా మనం ఇది యాడ్వర్బ్గా గుర్తించవచ్చు. అందులో మనకి అది యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్. హీ సర్టైన్లీ వెంట్, యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్. హీ విల్ డెఫినెట్లీ డూ దట్, అఫర్మేషన్. హీ విల్ నెవర్, ఎప్పుడు చేయడు కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. అపారెంట్లీ ఇట్స్ గోయింగ్ టు రైన్ టుడే, అఫర్మేషన్. ఈ విధంగా పాజిటివ్ సెన్స్ లేదా నెగిటివ్ సెన్స్ని ఇచ్చేటువంటి యాడ్వర్బ్స్ని మనం ఈ విధంగా క్లాసిఫై చేస్తాం. రిలేటివ్ యాడ్వర్బ్స్ కనెక్ట్ ద సబార్డినేట్ క్లాజ్ టు ద మెయిన్ క్లాజ్. రిలేటివ్ యాడ్వర్బ్స్ మనం చూడండి. ఐ రిమెంబర్ ద డే, ఇది ముందు మనకి మెయిన్ క్లాజ్ ఏంటి, సబార్డినేట్ క్లాజ్ ఏంటి కొంచెం తెలియాలి. మెయిన్ క్లాజ్ అంటే ఏం లేదు, స్వతహాగా అర్థాన్ని ఇవ్వగలిగి ఈ పక్కన ఉన్నటువంటి ఈ క్లాజ్ లేకపోయినప్పటికీ కూడా ఇది ఇండివిజువల్గా మీనింగ్ని ఇవ్వగలిగితే వాటిని మనం మెయిన్ క్లాజ్ అంటాం. ఇలా పక్కన వెన్ వి ఫస్ట్ మెట్ పూర్తి అర్థాన్ని ఇవ్వకపోయినట్లయితే, ఈ సెంటెన్స్ లేకపోతే ఇది కంప్లీట్ అవ్వకపోతే అటువంటి వాటిని మనం ఈ సెంటెన్స్ పైన ఆధారపడేటువంటి క్లాజెస్ని మనం సబార్డినేట్ క్లాజెస్ అని అంటాం. చూడండి, ఐ రిమెంబర్ ద డే, నేను ఆ రోజును ఇంకా గుర్తుపెట్టుకున్నాను లేదా గుర్తుంచుకున్నాను, ఇక్కడ అర్థం వస్తుంది. వెన్ వి ఫస్ట్ మెట్, మనం మొదటిసారి కలిసినప్పుడు ఏమైంది తెలియదు, ఈ సెంటెన్స్ తీసేస్తే, కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది. సో కనెక్ట్ ద సబార్డినేట్ క్లాజ్ టు ద మెయిన్ క్లాజ్. ఈ సబార్డినేట్ క్లాజెస్ని మెయిన్ క్లాజెస్కి ఇవి కనెక్ట్ చేస్తాయి కాబట్టి వీటిని మనం రిలేటివ్ యాడ్వర్బ్స్ అని అంటాం. ఐ రిమెంబర్ ద డే వెన్ వి ఫస్ట్ మెట్, దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ హీ వాస్ బోర్న్. ఈ విధంగా ఇది సబార్డినేట్ క్లాజ్. ఇందులో దిస్ ఈజ్ ద ప్లేస్ అనేది మెయిన్ క్లాజ్. డూ యూ నో అనేది మెయిన్ క్లాజ్. వై సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ లెర్న్ ఇంగ్లీష్ అనేది సబార్డినేట్ క్లాజ్. కాబట్టి ఈ విధంగా ఒక సబార్డినేట్ క్లాజ్ని మెయిన్ క్లాజ్కి కనెక్ట్ చేసే వాటిని మనం రిలేటివ్ యాడ్వర్బ్స్ అంటాం. అలాగే మనకి కంజంక్టివ్ యాడ్వర్బ్స్, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ యాడ్వర్బ్స్. వీటిని మనం కంజంక్షన్స్లో కూడా ఒక టైప్స్గా నేర్చుకుంటాం. అయితే ఏం చేస్తాయంటే కనెక్ట్ అండ్ మాడిఫై టూ ఇండిపెండెంట్ క్లాజెస్. ఇక్కడ మనం పై సెంటెన్స్లో మనం ఏ విధంగా సబార్డినేట్ క్లాజెస్ని మెయిన్ క్లాజెస్కి కలుపుతాయని చూసాం. ఇక్కడ రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజెస్ అంటే మెయిన్ క్లాజెస్గా ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు గో, ఐ ఆమ్ టూ టయర్డ్, ఇవి రెండు కూడా చూడండి, రెండు కూడా మెయిన్ క్లాజెసే, ఎందుకంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడటం లేదు. కాబట్టి ఈ విధంగా మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ని యూజ్ చేస్తాం. అంటే రెండు ఇండిపెండెంట్ లేదా మెయిన్ క్లాజెస్ని అవి కనెక్ట్ చేస్తాయి.
ఐ డోంట్ వాంట్ టు గో, బిసైడ్స్ ఐ ఆమ్ టూ టయర్డ్. ఈ విధంగా యూజ్ చేస్తాం. ఫర్దర్మోర్ దే హ్యాడ్ నాట్ కన్సల్టెడ్ విత్ హెర్. కొన్నిసార్లు మనం ఈ విధంగా కూడా యూజ్ చేస్తాం. ఫర్దర్మోర్ దే హ్యాడ్ నాట్ కన్సల్టెడ్ విత్ హెర్. ముందున్నటువంటి కాంటెక్స్ట్ తగ్గట్టుగా మనం ఇటువంటి విధంగా కూడా యూజ్ చేస్తాం. మై కార్ పేమెంట్స్ ఆర్ హై. ఆన్ ద అదర్ హ్యాండ్ ఐ రియల్లీ ఎంజాయ్ డ్రైవింగ్ సచ్ ఏ నైస్ వెహికల్. కార్ పేమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఐ రియల్లీ ఎంజాయ్ డ్రైవింగ్ సచ్ ఏ నైస్ వెహికల్ అంటే ఇక్కడ ఒక కాంట్రాస్ట్ని చెప్తున్నాడు. కానీ రెండింటిలో కూడా ఇవి మెయిన్ క్లాసెస్గా ఉన్నాయి. వీటి రెండింటిని కలిపేది మాత్రం ఒక యాడ్వర్బ్. వాటిని మనం కంజంక్టివ్ యాడ్వర్బ్ అని అంటాం. అలాగే షీ ఈజ్ ఏ నావలిస్ట్, మోర్ ఓవర్ ఏ డిస్టింగ్విష్డ్ స్కాలర్. ఈ విధంగా కూడా మనం యూజ్ చేస్తాం. షీ గాట్ 20 presents ఫర్ హెర్ బర్త్డే, నెవర్ట్లెస్ షీ వాజ్ నాట్ హ్యాపీ. ఇక్కడ రెండు మెయిన్ క్లాసెస్ని ఇవి కలుపుతుంది. కాబట్టి ఈ విధంగా మనం యూజ్ చేసే వాటిని కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అంటాం. ఇక్కడ కంజంక్టివ్ యాడ్వర్బ్ సంబంధించి మనకి పంక్చువేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మెయిన్ క్లాస్ యూజ్ చేసి మనం సెమీకోలన్ యూజ్ చేసి తర్వాత కంజంక్టివ్ యాడ్వర్బ్ తర్వాత కామా యూజ్ చేసి నెక్స్ట్ మెయిన్ క్లాస్ ఫుల్ స్టాప్ యూజ్ చేయొచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు మనకి వేరే విధంగా కూడా యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మెయిన్ క్లాస్ యూజ్ చేసి మనం ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ మనం ఇంకొక మెయిన్ క్లాస్ రాసి చివరిలో కూడా మనం యూజ్ చేస్తాం. వాటిని మనం కంజంక్షన్ డిస్కస్ చేసేటప్పుడు పంక్చువేషన్స్ డిస్కస్ చేస్తాం. అందులో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నాం వాటిని. సో ఈ విధంగా మనం యాడ్వర్బ్స్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా యాడ్వర్బ్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ వీడియోలో కూడా కంజంక్షన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇఫ్ యూ హ్యావెంట్ యెట్. ఓకే, మీరు కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ మెటీరియల్ని మీకు సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.